తెలంగాణలో హాట్ సీట్ ఖమ్మం నియోజకవర్గం. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు ఇదే. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జిల్లాలో ఎవరి నోట విన్నా ఆ ఖమ్మం సెగ్మెంట్ గురించే చర్చ సాగుతోంది. ఖమ్మం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 10 సార్లు వామపక్షాలకు చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాంటి ఖమ్మంలో 2009 నుంచి సీన్ మారింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. తర్వాత తుమ్మల టీడీపీకి గుడ్ బై చెప్పి కారెక్కేశారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మరీ మంత్రివర్గంలో చేర్చుకున్నారు సీఎం కేసీఆర్. తర్వాత తుమ్మల పాలేరు బైపోల్ బరిలో దిగి గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఖమ్మంలో గెలిచిన పువ్వాడ సైతం కాంగ్రెస్కు టాటా చెప్పి గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ ఒక్కరే కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఈయనపై బాధ్యత చాలా ఉంది. జిల్లాపై పట్టు సాధించి అక్కడ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం తీసుకురావాలి. అదే సమయంలో ఈయన కూడా మళ్లీ గెలవాలి. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం పట్టణం అర్బన్ మండలంతో పాటు కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలం వచ్చి చేరింది. గతంలో బలంగా ఉన్న వామపక్షాలు నియోజకవర్గంలో బలహీనపడ్డాయి. టీడీపీ అయితే అసలు ఉనికిలోనే లేకుండా పోయింది. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాలు హాట్ సీట్లుగా మారుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఖమ్మం అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికీ 2 సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచేది తానే అంటూ ధీమాగా ఉన్నారు. హ్యాట్రిక్ విజయం నాదే కాచుకోండి అంటూ ఆయన ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నారు. వాడా వాడా పువ్వాడా కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని ఇళ్లను చుట్టేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఖమ్మంలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ వచ్చే ఎన్నికల్లో తననే మరోసారి దీవించాలని కోరుతున్నారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పువ్వాడ అజయ్కు కాంగ్రెస్ నుంచి పోటీ తీవ్రంగా ఉండబోతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి అనుచరులు ఆయనపై ఖమ్మంలో పోటీ గురించి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. అయితే అనుచరుల ఒత్తిడి మేరకు ఖమ్మంలోనే నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారము సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి మంచి ఓట్ బ్యాంకు ఉంది. అనుచర బలం కూడా గట్టిగానే ఉంది. కొత్తగూడెంలో ఓటు బ్యాంకు ఉన్నా అనుచరుల బలం అంతగా లేదని టాక్. దీంతో ఫైనల్గా తన అనుచరుల అభిప్రాయం మేరకు పొంగులేటి ఖమ్మం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిస్తే ఈ సెగ్మెంట్ హాట్ సీట్గా మారడం గ్యారంటీ అంటున్నారు. అజయ్ వర్సెస్ పొంగులేటి మధ్య సై అంటే సై అన్నట్లు రసవత్తరమైన పోరు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఖమ్మం ఓటర్లు డిసైడ్ అయిపోయారు. ఖమ్మంలో ప్రస్తుతం ఏ ఇద్దరిని కదిలించినా పొంగులేటి, పువ్వాడ అజయ్ పోటీ చేస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేయడం అనేది ఖాయమైంది. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వస్తే బాగుంటుందని ఓటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా ఆయనకు ఉన్న మంచి పేరు, ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ పువ్వాడకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. దాంతో ఈసారి కూడా బరిలోకి దిగి ఖమ్మంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొత్త రికార్డు సృష్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. అందువల్ల ముచ్చటగా 3వ కూడా గెలిచి ఖమ్మం నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు పువ్వాడ అజయ్. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ఇటు తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్
కాంగ్రెస్ తరపున ఖమ్మం అసెంబ్లీ బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. పోటీలో ఉన్న ముగ్గురిలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి అనుచరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రేణుక అసెంబ్లీ బరిలో దిగుతారా, లోక్సభకు పోటీ చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఎంపీగా పోటీ చేసినా ఏపీ నుంచి బరిలోకి దిగుతారా లేక తెలంగాణ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. బట్టి విక్రమార్క అనుచరుడు మహమ్మద్ జావేద్ ఖమ్మంలో ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలో తిరుగుతున్నారు. ఖమ్మం బరిలో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి బరిలోకి దిగితే మాత్రం ఈ సీటులో పొలిటికల్ హీట్ గ్యారంటీ. ఈ మధ్య కాలంలో ఖమ్మంలో బీజేపీ కూడా యాక్టివ్గా కనిపిస్తోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి ఆ పార్టీ తరపున ఓ కార్పొరేటర్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మాత్రమే బలం పెంచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గెల్లా సత్యనారాయణ బీజేపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉంది. గతంలో పువ్వాడ అజయ్ టీడీపీపై 10,000 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. దీంతో జిల్లాపై ఆయనకు పట్టు పెరిగింది. గతంలో కమ్మ బీసీ ఓట్లు ఎక్కువగా టీడీపీ వైపు ఉండేవి. ఇప్పుడు టీడీపీ పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఈ నేపథ్యంలో ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి పువ్వాడ ప్లాన్ వేశారు. ఖమ్మంలో గత చరిత్ర పరిశీలిస్తే 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా 102,760 ఓట్లు సాధించారు. ఆయనకు 49.78% ఓట్లు లభించాయి. టీడీపీ తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించగా ఆయనకు 44.46% ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదాకు కేవలం 2,325 ఓట్లు వచ్చాయి. 2009లో టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆయనకు 55,555 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి జలగం వెంకట్రావుకి 53,083 ఓట్లు వచ్చాయి. ఖమ్మం అసెంబ్లీలో ఎస్సీ ఓటర్లు దాదాపు 33,741 మంది ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 11.49%. ఇక్కడ ఎస్టీ ఓటర్లు దాదాపు 28,397. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 9.67%. గ్రామీణ ఓటర్లు దాదాపు 59,348 మంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 20.21%. ఇక్కడ పట్టణ ఓటర్లు దాదాపు 2,34,368. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 79.81%గా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఖమ్మం అసెంబ్లీ మొత్తం ఓటర్లు 2,93,658. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీకి జరిగిన ఓటింగ్ శాతం 65.52%. అదే 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీకి జరిగిన ఓటింగ్ 75.33%గా ఉంది. మారిన రాజకీయ సమీకరణాలతో ఖమ్మంలో ఏ జెండా ఎగురుతుంది? అధికార పార్టీ అభ్యర్థిని ఎదుర్కోగల సత్తా వాళ్ల దగ్గరుందా? ఖమ్మం బరిలో నిలిచి గెలిచేదెవరో చూడాలి.